హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. సో ఈ యొక్క వీడియోలో మనం వచ్చేసరికి ఏ ఏఏ సి అండ్ డబ్ల్ఏ ఎం ఎంఈటి ఎంఎన్జి టీటీ ఇవన్నీ కూడా మనకు సబ్జెక్ట్ కోడ్స్ అనమాట. లైక్ అంటే బ్రాంచెస్ యొక్క కోడ్స్ ఇవి. సో లాస్ట్ వీడియోలో మనము ఈసీకి సంబంధించి అండ్ దానికి సంబంధించిన కామన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మ్యాథమెటిక్స్ C23 వాళ్ళకు థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో వాటిలోనే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్, అదేవిధంగా లైక్ 3 మార్క్స్, అదేవిధంగా 10 మార్క్స్కి అయితే సో రిలీజ్ చేశాము. అండ్ ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను అటాచ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ అయితే చేసేదానికి అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోలో మీకు వచ్చేసరికి C23 స్టూడెంట్స్కి ఓకేనా థర్డ్ సెమిస్టర్ ఈ యొక్క టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే తెలుస్తాయి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 110% మీరైతే మీ యొక్క ఎగ్జామినేషన్లో అయితే ఫెయిల్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ని ప్లస్ ఎక్స్ట్రా సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ మీరు కనుక కంప్లీట్ చేశారు అంటే సో మీకు మ్యాక్సిమం 50+ అండ్ 60+ మార్క్స్ అయితే గ్యారంటీగా అయితే రావడం జరుగుతుంది. ఏవైతే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్లో మీకు లేని క్వశ్చన్స్ ఉన్నాయో లైక్ సిలబస్లో ఆ క్వశ్చన్స్ని కూడా మీరు ప్రిపేర్ అయ్యేదానికైతే అవకాశం అయితే ఉంది. అండ్ జస్ట్ మేము పాస్ అయితే చాలు ఈ యొక్క ఎగ్జామ్ అనుకున్న వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తామో సో ఇవన్నీ కూడా మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరైతే పాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో దీంట్లో మీకు ఏంటంటే యూనిట్ టెస్ట్ మోడల్ పేపర్స్, అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ లైక్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అంటాం కదా. సో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అనేవి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటిని అన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. వెంటనే మీరందరూ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన మోడల్ పేపర్స్, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక సిరీస్ వైజ్గా అయితే రిలీజ్ చేస్తూ వస్తాను. సో ప్రతి ఒక్క బ్రాంచ్, ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ వరకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క పీడిఎఫ్స్ కనుక షేర్ చేయాలి అనుకుంటే మీరందరూ కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు కూడా మన యొక్క ఫ్యామిలీలో 1 మెంబర్ అయితే అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత షేర్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా. సో ఇక ముఖ్యంగా మనకు వచ్చేసరికి యూనిట్ టెస్ట్ 1కి సంబంధించిన మోడల్ పేపర్ ఇది. సో దీంట్లో మనకు టోటల్గా పార్ట్ ఏ 16 మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసరికి 24 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఎందుకంటే సో మీకు మ్యాక్సిమం ఆ టాపిక్స్లో నుంచి ఇచ్చే క్వశ్చన్సే ఎగ్జామినేషన్స్లో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే లైక్ మీకు ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కలిపి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఎలా క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవుతుంది అంటే మీకు మీ యొక్క ఫ్యాకల్టీ అండ్ మెంబర్స్ ఉంటారు కదా. సో మీ ఫ్యాకల్టీ మెంబరు 1 టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా వేరే వేరే కాలేజెస్ వాళ్ళు డిఫరెంట్గా క్వశ్చన్ పేపర్స్ అనేది తయారు చేసి ఎస్బిటెడ్ బోర్డుకి అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో నుంచి సెలెక్ట్ చేసుకొని మీకేంటంటే క్వశ్చన్ పేపర్ అనేది ఎండ్ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో దానికోసము మీకు యూనిట్ టెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ లాజిక్ మీరు ఏంటి అంటే మీ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు యూనిట్ టెస్ట్కి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో వాటిని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా చదవాలి. ఎందుకంటే మీకు అదే క్వశ్చన్ పేపర్ యూనిట్ టెస్ట్లో ఇచ్చారంటే కోర్స్ వాళ్ళు ఆ క్వశ్చన్స్ని తీసుకెళ్ళి ఎస్బిటెడ్కి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు ఇక్కడ ఫ్యాకల్టీస్ అందరూ కూడా సీనియర్సే కాబట్టి వాళ్ళకి తెలుసు ఏది చదివితే ముందుకు మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేసి వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు అవే క్వశ్చన్సే ఎస్బిటెట్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్బిటెట్ వాటిని చూసి మీకు ఎండ్ ఎగ్జామినేషన్లో ఇచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ లాజిక్ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే సో మ్యాక్సిమం మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరైతే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి సింపుల్ వేలో నేను చెప్పాలి అంటే మీకు ఇన్ కేస్ ఓన్లీ మీ కాలేజ్ కాకుండా రిమైనింగ్ కాలేజ్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే కోర్స్ ఆ క్వశ్చన్ పేపర్స్ యూనిట్ టెస్ట్కి ఏవైతే వచ్చాయో ఆ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకున్నా కూడా మీకైతే ఎగ్జామ్ క్వాలిఫై అయితే అవ్వచ్చు, లైక్ ఎగ్జామ్ పాస్ అయితే అవ్వచ్చు.
ఎందుకంటే అందరూ కూడా ఇచ్చేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ టెస్ట్‌లో ఏదైతే ఇస్తారో అవే మనకు ఎగ్జామినేషన్‌లో అయితే వస్తాయి. జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసి. బట్ మెథడాలజీ అంతా కూడా సేమే అనమాట. సో దానికోసం ఇన్ కేస్ మీరు గాని ట్రై చేయాలి అనుకుంటే రిమైనింగ్ కాలేజెస్‌ని కూడా ట్రై చేయండి. సో అక్కడ మీకు ఈజీగా అయితే దొరికేదానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో డిఫరెంట్ కాలేజ్ పీపుల్ అయితే అవైలబుల్‌గా ఉన్నారు. సో వాళ్ళ నుంచి మీరు కొంచెం ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళ దగ్గర నుంచైనా మీరైతే తీసుకోవచ్చనమాట. సో మాక్సిమం మనకు 2 మార్క్స్ అదేవిధంగా 3 మార్క్స్ క్వెషన్స్ అన్నీ కూడా లైక్ అన్నీ కూడా మనకైతే 3 మార్క్సే ఉంటాయి. 2 మార్క్స్ కాదు. 3 మార్క్స్ క్వెషన్స్ అన్నీ కూడా ఎవాల్యుయేట్ అనేది అడుగుతారు. ఓకేనా? సో ఎవాల్యుయేషన్ అనే క్వెషన్స్ అన్నీ కూడా మీరైతే గ్యారంటీగా అయితే చూసుకోండి. సో ఇక్కడ ఎవాల్యుయేషన్ అడిగినా కూడా మనం ఏందంటే కొంచెం ఎలాబరేట్ చేసి రాయాలి. ఎందుకంటే ఇవి 5 మార్క్స్‌కి అడిగారు. సారీ 8 మార్క్స్‌కి అడిగారు కాబట్టి మనం కొంచెం ఎలాబరేట్ చేసి ఇక్కడంతా కూడా మనము డీటెయిల్‌గా రాయాలి. ఇక్కడ దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే 3 మార్క్స్‌కి ఒకలాగా మనం రాయాలి ఆన్సర్ అండ్ 8 మార్క్స్‌కి అయితే ఇంకొకలాగా రాయాలి. సో ఇక్కడ మీరు లైక్ 3 మార్క్స్ క్వెషన్‌ని 8 మార్క్స్‌గా రాసినా కూడా వేస్ట్ ఆఫ్ టైమే అది. ఓకేనా? సో వాళ్ళు కన్సిడర్ చేసేది 3-4 లైన్స్‌లో మీకు ఆ సొల్యూషన్ వచ్చిందంటే నో ప్రాబ్లమ్ దాన్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మాత్రం మీరు కంటిన్యూ చెయ్యాలి. ఇన్ కేస్ ఆన్సర్ వచ్చినా కూడా దాన్ని ఇంకా మళ్ళీ ఏమైనా ఇంటిగ్రేషన్ చేసేదానికి అవకాశం ఉందా? ఏంటి అనేసి చెక్ చేసుకొని మీరైతే ఎలాబరేట్ చేయండి. ఓకేనా? అండ్ అదే విధంగా యూనిట్ టెస్ట్‌కి సంబంధించిన 2కి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి క్వెషన్స్ అన్నీ కూడా. ఈ క్వెషన్స్ అన్నిటిని కూడా మీరైతే 100% అయితే ప్రిపేర్ అవ్వండి. 100% మీకైతే రిజల్ట్స్ అనేది మంచిగా అయితే వస్తుంది. ఓకేనా? సో హోప్ మనకైతే ఈ యొక్క ఎండ్ ఎగ్జామినేషన్‌కి అయితే మనకు 80 మార్క్స్ ఉంటుంది కాబట్టి సో మాక్సిమం మీరు ఎక్కువగా ప్రిపేర్ అయ్యేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది మీరు డైరెక్ట్‌గా వీడియో ద్వారా ఆ క్వెషన్స్ అన్నీ కూడా ఫైండ్ ఔట్ చేయలేరు కాబట్టి మీకోసం ఏంటంటే సెపరేట్‌గా నేను ఆ పీడీఎఫ్ అంతా కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ పీడీఎఫ్‌ని జస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్‌కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఫ్యూచర్‌లో మళ్ళీ దీనికి సంబంధించిన ఏమైనా ఆన్సర్స్ దొరికాయంటే ఆ ఆన్సర్స్‌ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దానికోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్స్‌కి కొంచెం జాగ్రత్తగా అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవడానికైతే ట్రై చేయండి. తర్వాత మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అయితే తెలీవు. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఏందంటే ఈసెట్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఇది ఇప్పటికిప్పుడే చదువుకొని ఇంక వదిలేద్దాంలే అనుకుంటే మాత్రం కుదరదు. ఇప్పటికి ఎందుకు ఇంత ధీనంగా మీకు చెప్తున్నాను అంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఈసెట్ రాసారో ఈ 2024లో వాళ్ళు అయ్యే స్ట్రగుల్స్ కళ్ళకి కనపడుతుందనమాట. సో, ఆ స్ట్రగుల్స్ మీరు పడకూడదంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? సో, నేను 2019లో ఈ యొక్క ఈసెట్ ఎగ్జామ్ అయితే రాసాను. సో, అప్పటికి నాకైతే మ్యాథమెటిక్స్ అంతా కూడా మర్చిపోయాను. చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ క్వాలిఫై అయ్యాను ఎగ్జామ్ అయితే. ఓకేనా? సో, అలాంటి స్ట్రగుల్స్ అనేవి మీరు పడకూడదంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ కూడా అర్థం చేసుకొనైతే రాయడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను అవైలబుల్‌గా ఉంటాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఎనీ టైమ్ ఐ విల్ రెస్పాండ్ టు యూ. థాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ పైన. సో, ఆ క్వెషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో, ప్రతి ఒక్కటి మీరు చూసి చదువుకోవడానికైతే